శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలను చూద్దాం. అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్టోబర్ నెల కర్కాటక రాశి వారి ఫలితాల విషయంలోకి వెళ్తే, కర్కాటక రాశి వారి వృత్తిని విశ్లేషిస్తే ఈ నెల మంచి మరియు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. మీ ఆత్మవిశ్వాసం స్థాయి తగ్గుతున్నట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కోవడానికి ఇది కారణం మరియు ఇది మీ కెరియర్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఏదైనా ప్రభుత్వ వ్యాపారానికి అనుబంధంగా ఉన్న స్థానికులు ప్రయోజనం పొందవచ్చు. విద్యారంగంలో కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు ఇప్పటి వరకు విద్యకు సంబంధించిన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా మంచి పనితీరు కనపరుస్తున్నట్లు అనిపించవచ్చు. కర్కాటక రాశి వారి కుటుంబ జీవితాన్ని వివరిస్తూ అక్టోబర్ 2022 నెలలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. బుధుడు మరియు సూర్యుడు బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తారు మరియు ఇది మీ కుటుంబ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. ఇది కాకుండా మీరు మీ తమ్ముళ్ళు మరియు సోదరీమణుల మద్దతును పొందవచ్చు. ఫలితంగా మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం ఈ కాలంలో ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధంలో ఉన్నవారు ముడివేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మరియు వారు విజయవంతం కావచ్చు. వైవాహిక జీవితం గురించి మాట్లాడినట్లయితే, మీ జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు మంచి భాషను ఉపయోగించమని మరియు మీ కోపాన్ని నియంత్రించాలి, లేకుంటే పరిస్థితి అదుపు తప్పవచ్చు. కర్కాటక రాశి వారి జీవితంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. మీకు ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కుటుంబం నుండి ఆర్థిక సహకారం అందుతుంది మరియు మీరు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మీకు భూమి మరియు ఆస్తి నుండి కొంత ఆర్థిక లాభాలు ఉండవచ్చు. ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. మీరు మెరుగైన ఆరోగ్యాన్ని పొందే అదృష్టం కలిగి ఉంటారు. అయితే ఈ నెల ద్వితీయార్థంలో అంగారకుడు మీ 12వ ఇంట్లో ఖర్చుల ఇంట్లో సంచరిస్తాడు. దాని అంశ మీ 6వ ఇంటిపై ఉంటుంది. వ్యాధుల ఇల్లు. దీని కారణంగా చిన్న ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పాలు కలిపిన నీటితో స్నానం చేయండి. మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు.